తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు హైదరాబాద్ జిల్లాలో జాగృతి జనం బాట పడుతున్నారు. మరి జన సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా తను కృషి చేస్తామంటున్నారు. ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితగా ఉన్నారు. వాళ్ళతో చెప్తాం. మేడం చెప్పండి, మీరు దాదాపుగా ఒక 15 రోజుల నుంచి జనం బాట పడుతున్నారు. జనం బాటలో భాగంగా మరి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? రెస్పాన్స్ ఎట్లా ఉందండి? ప్రధానంగా ఒకటండి, ఈయనకి ఎవరైనా సపోర్ట్ చేయండి. ప్రధానంగా ఒకటండి, హైదరాబాద్ మహానగరం అనేది మరి ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశం. ఇట్లాంటి మహానగరంలో ఖచ్చితంగా మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉండాల్సిందే. అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు, స్కూల్, వీటి మీద మేము ఎక్కువ దృష్టి పెట్టినాం. ఆ తర్వాత మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో, వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి కాలనీలలో మురుగునీరు రావడం, ఇట్లాంటి సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అంటే హైదరాబాద్ ఎంత పెద్ద గ్లోబల్ సిటీ అని మనం చెప్పుకున్నా కూడా మనం ఈ షాపులు, మెరుపులు, వీటి వెనుక గల్లీలలో చూసినట్టయితే భయంకరమైన పరిస్థితి ఉన్నది. అట్లాంటి పరిస్థితి ఉండకుండా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్తోని మంచిగా ఉంటే బాగుంటుంది అనేటటువంటిది మా ఉద్దేశం. దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఇలాంటి పరిస్థితి వచ్చిందా, లేదంటే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన ఈ పరిస్థితి వచ్చిందంటారా? అంటే ప్రధానంగా ఒకటండి, మన బేసిక్గా మహానగరాలలో ఎప్పటికప్పుడు జనాభా పెరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రజలు వచ్చి యాడ్ అవుతూ ఉంటారు. అట్లా యాడ్ అవుతున్నటువంటి సందర్భంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రెస్ పడుతుంది. కానీ హైదరాబాద్కి ఇవ్వాల్సినంత స్పెషల్ బడ్జెట్ ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చేసినా ఇంత పెద్ద మహానగరం కాబట్టి తక్కువైతే ఉంటుంది. సో కేంద్రము మహానగరాలన్నింటినీ కూడా పట్టుకొని సపరేట్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఒక హైదరాబాద్ అనే కాదు, ముంబై అయినా, చెన్నై అయినా. మొన్న వరదలు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్, ₹1 ఇల్లే కేంద్ర ప్రభుత్వం మనకి. ఎట్లా మనము సస్టైన్ అవుతాము, ఎట్లా మనం ఉండగలుగుతాం? సో ఇవన్నీ పొలిటికల్ ఇష్యూస్ కాదు, సీరియస్ స్ట్రక్చరల్ ఇష్యూస్. ఈ దేశంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఇష్యూస్. సీఎం రేవంత్ రెడ్డి పాలన 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్కు సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఎట్లా ఉంది తేడా? ఏం చెప్తారు రేవంత్ రెడ్డి పాలన మీద? అంటే ప్రధానంగా ఒకటండి, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా ప్రజల ఇష్యూస్ పట్టించుకోవడం అన్నది తక్కువ. ఉదాహరణకు మేము మేడ్చల్లో చూసాం, 7-8 లక్షల మంది కలిపి ఒక సింగిల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని హెల్త్ కేర్ సెంటర్స్ కూడా పనిచేస్తున్నాయా అనేది అంటే డౌటే. మందు లేదు, సూదులు లేవు, షెడ్యూల్ లేదు, డాక్టర్స్ లేరు, ఇట్లాంటివి. అవి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒక గవర్నమెంట్ తప్పు ఒక గవర్నమెంట్తో అవుతుందని నేను అనట్లే, అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారు, చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనకు టైం ఉంటలేదు. విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంది. సో చాలా కష్టాలు ఉన్నాయి ప్రజలకి. వాటి మీద మేము మాట్లాడుతున్నాం. హైదరాబాద్ విశ్వనగరము, కానీ కరెంటు పోతుంది, ఎట్లా పోతుంది కరెంటు? ఇట్లాంటి అంశాలు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కదా, వాటి కోసం మాట్లాడుతున్నాం. కుకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కిష్టారావు కూడా మీ మీద ఆరోపణలు చేశారు. ఆమె కుట్ర చేస్తుంది, పార్టీలో కుట్ర చేస్తుంది, పదవులు అమ్ముకుంది గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అని కూడా ఆమె ఈ రకంగా ఆయన ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలపై మీరు ఏం చెప్తారు? అంటే ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడండి పాపం. 1, 2 టాస్ ఓడిపోతే అంత బాధపడితే ఎట్లా అండి? ఇంకా చాలా మ్యాచ్ ఉంది, టెస్ట్ మ్యాచ్ ఉంది ముంగట. ఇప్పుడే అంత టెన్షన్ అయితే ఎట్లా? మేము ఇంకా తిరుగుతున్నాం, 13 జిల్లాలే తిరిగినాం, ఇంక 20 జిల్లాలు తిరగాలి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేసినా అవన్నీ కూడా చెప్తాం. కాకపోతే ఆ పొలిటికల్ ఆరోపణలు పక్కకు పెడితే ప్రజల సమస్యలు అనేది ప్రధాన ఇష్యూగా మేము తీసుకున్నాం. 1, 2 కృష్ణారావు గారు నా మీద చేసిన ప్రతి ఆరోపణకు కూడా నేను జవాబిస్తాను. మంచిగా నీట్గా పేపర్లు పెట్టుకొని, ఆయన ఏదో నేను కబ్జా చేసిన అన్నాడు, ఏందో అన్నాడు, అవన్నీ కూడా మాట్లాడతా, నీట్గా మాట్లాడతా. నేను వాళ్ళలాగా చేసిన ఆరోపణలకు పారిపోయి పర్సనల్గా దూషణలకు దిగే వ్యక్తిని కాదు. ఆరోపణ చేస్తే ఆధారాలతోనే చేస్తాను. నేను వాళ్ళు ఆరోపణ చేస్తారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుంటాను. అంటే కవిత హరీష్ రావుని పార్టీ నుంచి పంపించడం, కేటీఆర్ని అరెస్ట్ చేయించడం, తర్వాత పార్టీని దోచుకునే ప్రయత్నం కవిత చేస్తుందంటూ ఆరోపణలు చేశారు కృష్ణారావు. అదే ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కదా పాపం, టెన్షన్ అవుతున్నాడు. నిన్న మేము అక్కడికి పోయినాము, పోయి ఆడ ఒక ఏరియాలో మొత్తం అక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మేము పోయాకన్నా రోజంతా పోయి ఆయన అక్కడ కూర్చొని డ్రైనేజ్ క్లీన్ చేసుకున్నాడు. మరి 10-15 ఏళ్ళల్లో అంటే జనబాట తర్వాత మీరు పార్టీ పెట్టే ఆలోచన ఉందా? మీరు పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారని కూడా చాలామంది కార్యకర్తలు కూడా చూస్తున్నారు. మీరు పార్టీ ప్రకటించే ఆలోచన ఉందా, లేదంటే జనబాటతోనే ప్రజా సమస్యలపై ఫైట్ చేస్తారా? ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు కదులుతున్నాయి. మొన్న మేము రామంతపూర్ పోయి వచ్చినాం చెరువుకి. నిన్న హైడ్రా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు పోయి వచ్చినారు. ఎస్టీపీ ఆపాలని చెప్పినాం, మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాం. ప్రజా సమస్యల మీద పోరాటమే ప్రైమరీ, మిగతా సంగతి మళ్ళీ చెప్తా. బాయ్, థ్యాంక్ యూ. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇక్కడ చూస్తారు కదా, మొత్తానికి అయితే ఇటు జాగృతి జనం బాటలో భాగంగా మరి ప్రజా సమస్యలపైతేనే తాము ఫైట్ చేస్తున్నామని, మరి బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు తను కౌంటర్ ఇస్తానే మరి అన్ని ఆధారాలతో త్వరలో నిరూపిస్తారని కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తున్నారు. కెమెరామ్యాన్
వేణుతో సతీష్, RTV న్యూస్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.